ఎప్పుడు గోంగూర, తోటకూర, పాలకూరతో కర్రీస్ అయినా ఒక్కసారి చిలకడ దుంపతో ఇలా కర్రీ చేయండి. చాలా టేస్టీగా చాలా బాగుంటుంది. విటమిన్ కే పుష్కలంగా ఉండే ఈ చిలకడ దుంప ఆకులని వారంలో ఒకసారైనా తీసుకోవాలి. చాలా హెల్త్ బెనిఫిట్స్ ఉన్నాయి. సో, ఈ కర్రీకి మనకు కావాల్సినవి ఏంటంటే, ఇక్కడ నేను ఒక పెద్ద కట్ట చిలకడ దుంప ఆకులను తీసుకున్నాను. ఈ ఆకులను మంచిగా క్లీన్ చేసుకోవాలి. ఫ్రెష్‌గా ఉంటాయి కదా స్టెమ్స్, వాటిని యూజ్ చేసుకోవాలి. ఈ ఆకుకూర మనము వారానికి ఒకసారి తీసుకోవడం వలన మన లివర్‌కి చాలా మంచిది. విటమిన్ సి, కే పుష్కలంగా ఉంటాయి. అండ్ అలానే మనం ఎలా అయితే తోటకూర, పాలకూర యూజ్ చేస్తామో దీన్ని కూడా పప్పులో కూడా యూజ్ చేస్తారు. ఇక్కడ నేను ఒక కట్ట చిలకడ దుంప ఆకులను తీసుకున్నాను. మంచిగా క్లీన్ చేసుకొని, కడుక్కొని కట్ చేసుకోవాలి ఇలా సన్నంగా. కట్ చేసుకొని మనం ఇప్పుడు కర్రీ చేసుకుందాము. ఈ కర్రీ ప్రాసెస్ ఏంటంటే, మనం తోటకూర ఎలా వండుకుంటామో సేమ్ అలానే ఒక కడాయిలో ఆయిల్ వేసుకొని అందులో మెంతులు, జీలకర్ర వేసుకొని ఆ తర్వాత ఎండుమిర్చి కూడా వేసుకోవాలి. ఇలా వేసుకున్న తర్వాత మనం ఇందులోనే పచ్చిమిరపకాయలు కూడా వేసుకోవాలి మీ కారానికి సరిపడా. ఇక్కడ నేను కారం యూజ్ చేయట్లేదు. సో పచ్చిమిర్చి వేగిన తర్వాత వెల్లిపాయలు వేసుకోవాలి మంచిగా దంచుకొని. ఆ తర్వాత పసుపు వేసుకొని మంచిగా కలుపుకోవాలి. ఆ తర్వాత మనం ఇందాక కట్ చేసుకున్నాం కదా, ఈ ఆకును కూడా వేసుకొని ఈ ఆకులో ఉన్న వాటర్ అంతా పోయేలాగా కుక్ చేసుకోవాలి. సాల్ట్ మనం లాస్ట్లో యాడ్ చేసాము. టేస్ట్ మాత్రం సేమ్ మన తోటకూర తిన్నట్టే ఉంటుంది. చాలా బాగుంటుంది. నా వీడియోస్ కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.